దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, ప్రైజ్లాడ హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన బలహీనతలను, మన బాధలను మనం చూడకూడదు. ఆయన ఆలయంలో ఆయన ఉన్నాడనే దృష్టి, ఆలోచన ఎవరి జీవితాలైతే ఉంటుందో ఆయన కనుదృష్టిలో పడి ఆయన వాక్యము ద్వారా బ్రతుకును సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బలాన్ని, సంతోషాన్ని వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఉండే ప్రదేశం అండి ఆయన మందిరం. ఇక్కడ చేసే ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడు, చెవున పెట్టే దేవుడు. అలాంటి జీవము కలిగినటువంటి దేవునికి పాద సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత ఏ మాత్రం మనం అలక్ష్యంగానో అన్యమనస్కంగానో ఉండకూడదు. మనం ఒక అధికారి ఎదుటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఆ అధికారి ఎదుట ఎంత భయభక్తులు కలిగి ఉంటామో, కనీసం మాట్లాడడానికి ఏం మాట్లాడితే ఏమనుకుంటారనే ఆలోచనతో ఎంత జాగ్రత్తగా ఉంటామో, అంతకంటే జాగ్రత్త దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకని మీరు నా సన్నిధిలో నాకు భయపడి వనకరా అని దేవుడు అడుగుతున్నాడు. వణుకుతూ, భయముతో దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళను బట్టి, కృపలను బట్టి తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి. అలా ఆనందించిన వారు దేవునికి బలాన్ని పొందుకుంటారు. కాబట్టి రెండు చేతులు చెప్దాం, ప్రైజ్లాడ హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 13వ వచనం. చాలు, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో అనేక రకమైన పోలికలు ఉన్నాయి. బైబిల్లో ఉపమానాలంకారాన్ని ద్వారా అనేకమైనటువంటి ఉపమానాలు దేవుడు మనకు చెప్పాడు. దేవునికి శిష్యులు కూడా అడుగుతారు, ఎందుకు ప్రభువా మీరు ఉపమాన రీతిగా బోధిస్తున్నారు అంటే, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి నా సత్యాన్ని ఎరుగుదురు, కానీ వారికి తెలియదు. లోకములో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదహరిస్తూ ఉపమాన రీతిగా వారికి నేను తెలియజేస్తున్నానని ఒక క్లారిటీ తన శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. అనేకమైన ఉపమానాలు, పోలికలు, పక్షులు అంటే వాక్యంలో రకరకాలైన పోలికలు, విశ్వాస జీవితానికి, దేవునికి, సంఘానికి రకరకాలైన పోలికలు మనం చూస్తూ ఉంటాం. ఈ పోలికలన్నిటిలో ఉద్దేశం ఏంటి అంటే, వాటి యొక్క గుణ లక్షణాలను బట్టి మనము ఆ విధంగా ఉండాలనే తాత్పర్యము దేవుడు ఉద్దేశించి వాటితో పోల్చడం జరుగుతుంది. అగ్ని, నీరు, లేకుంటే పక్షులు, జంతువులు, సింహము, ఇలా లేకుంటే పావురము, పాము, ఇలా రకరకాలైనటువంటి జంతువులతో, పక్షులతో, సృష్టితో ఉన్నటువంటి పోల్చాడు. కానీ వాటిని పోలి వాటిని పూజించమని ఎక్కడ చెప్పలేదు. పోలికలు చెప్తాడు, వాటి యొక్క గుణగణాలు చెప్తున్నాడు. అయితే ఈరోజు వాటి యొక్క గుణగణాలు మనుషుల కంటే శ్రేష్టమని అనుకొని చాలామంది సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఇప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఖర్జూరపు చెట్టు అని చెట్టుతో పోల్చాడు, దేవద్వారం మ్రాను అని పోల్చాడు, ఓలివ మొక్క అని పోల్చాడు. అంటే ఒక్కొక్క చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను బట్టి
మన జీవితాన్ని మార్చుకుని బ్రతకడానికి దేవుడు వాటిని ఉదహరించాడు. కాబట్టి ఆ ప్రత్యేకతను బట్టి వాటిని జనాలు పూజిస్తున్నారు. అవి వాటి ద్వారా మనకు అవసరాలు తీర్చబడుతున్నాయి, నిజమే. అంత మాత్రాన అది దేవుడు అయిపోలేదు, అంత మాత్రాన అది దేవత అయిపోలేదు. ఇలా సృష్టికర్తను, దేవుడు సృష్టించినటువంటి వాడు అని ఆ సృష్టికర్తను మరిచిపోయి సృష్టిని వాటి వలన ఉపయోగం ఉంది అని తెలుసుకొని వాటిని ఉపయోగించుకుంటూ మానవుడు వాటిని దేవుడిగా చేస్తున్నాడు. అందుకని ఇందాక ఆరాధన వాక్యంలో మనం ఏం చెప్పుకున్నామంటే, సృష్టికర్తను మరిచిపోయి సృష్టమును వారు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. అయితే మనం చదివిన ఈ లేఖన భాగాల్లో దేవుడు మీరు అని తన దగ్గరకు వచ్చినటువంటి వారిని సంబోధిస్తూ ఒక శ్రేష్టమైన తలంపును వారికి ఇస్తున్నాడు. ఎవరు వారు? మనం కానీ చదివితే 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం కానీ మనం చదివితే అక్కడ ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి, ఆయన దగ్గర వచ్చిన వారు ఎవరు అనే మాటని ఇక్కడ చూస్తే, ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. దాదాపుగా 3 అధ్యాయాలు కంటిన్యూస్గా ప్రపంచ మానవాళి యొక్క ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని మార్చినటువంటి ప్రసంగం ఇది. కొండ మీద ప్రసంగముగా ప్రాచుర్యం పొందినటువంటి వాక్యం ఇది. 5, 6, 7, 8 వచ్చిన అధ్యాయాలు, దాదాపుగా 3 అధ్యాయాలలో కంటిన్యూస్గా దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వారు ఏ విధంగా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏమి వదిలిపెట్టాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఆత్మీయతను కట్టుకోవాలి అనే శ్రేష్టమైన సంగతులు ఈ 3 అధ్యాయాలు 5, 6, 7, 8 ఈ అధ్యాయాల్లో మనం చదువుతాం. కంటిన్యూగా ఉంటుంది. ఈ ప్రసంగం అనేక మంది జీవితాల్లో మార్పును కలుగజేసింది. కొండ మీద ప్రసంగం. ఈవెన్ మహాత్మా గాంధీ కూడా తన బ్రతుకులో దేవుని ఎరిగి ఆ దీన స్థితిని పొందడానికి గల కారణం కూడా ఆయన కొండ మీద ప్రసంగమే అని చరిత్ర చెప్తుంది. నీతిగా బ్రతకాలి అనేది వాక్యములోంచి, బైబిల్లోంచి నేర్చుకున్నాను. ప్రజలకు నీతిని కనపరిచేది వాక్యమే, బైబిలే. ఆ విధంగా బైబిల్ చదివి నేను సత్యాన్ని కనుగొన్నాను. నీతిగా బ్రతికిన దాన్ని బట్టి సమస్తాన్ని పొందుకోవచ్చు అని ఆయన బయోగ్రఫీలో చూస్తే ఆయన చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. ఈ విధంగా ప్రపంచంలో మేధావులందరినీ, గొప్పవారిని, వారి యొక్క జీవిత ప్రమాణాలను మార్చి వాళ్ళు సరైన పద్ధతిలోకి తీర్చగలిగినటువంటి ప్రసంగం ఈ కొండ మీది ప్రసంగం. చాలా శ్రేష్టమైనటువంటి ప్రసంగం. అందుకే నా కొండను ధన్యతల కొండ అని మనం చెప్పుకుంటుంటాం. అక్కడ ధన్యతల గురించి ఉంటుంది. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన యొద్దకు వచ్చిన వారు ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తుంది. ఆయన యొద్దకు వచ్చిన వారు మనంతట మనం మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. ఆయన ఎరిగి, ఆయన రక్షకుడని అంగీకరించి, ఇందాక మనం ఆరాధన వాక్యంలో చెప్పుకున్నట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు పాప దోష భారాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన రక్షణలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే, ఆ రక్షించబడిన తన బ్రతుకులో తను ఏమై ఉన్నాడో, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఎలా నడవమనాలని, ఎలా నడవడానికి దేవుడు మార్గాలు చూపించాడో దాన్ని ఎరిగి బ్రతకాలి. మీరు అనే మాటను బట్టి ఈరోజు నేను చెప్తున్నాను. మీరు అక్కడ శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈ వాక్యము బోధకులకు, బోధ చేసే ప్రజలకు అందరికీ సంబంధించింది. శిష్యులు ఉన్నారు, జన సమూహం కూడా ఉంది. శిష్యులతోనూ చెప్పిన మాటలు కాదు, ఇది జన సమూహానికి, అంటే దేవుని యొద్దకు వచ్చిన వారు, అంటే ఆయన వెతుకుతూ
ఎక్కడ ఉంటే అక్కడికి వెతుకుతూ వెళ్ళేవారికి. ఆయన అడవిలో ఉంటే అడవిలోకి వెళ్ళారు, కొండ మీదకి ఉంటే కొండ మీదకి వెళ్ళారు. ఎక్కడ ఉంటే అక్కడికి ప్రజలు వెతుకుతూ రక్షకుడని వెతుకుతూ వెళ్ళిన వారికి చెప్పిన మాటలు ఇవి. వాక్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెతుకుతూ వెళ్ళారు అంటే పాప శాపం నుంచి విడిపించి నెమ్మది కలగజేసే దేవుడని ఎరిగి ఆయన యొద్దకు వచ్చిన వారితో చెప్పిన మాటలు. ఆయన యొద్దకు వచ్చిన వారు తన బ్రతుకును మార్చుకున్నటువంటి స్థితిలో, దేవుని ఎరిగినటువంటి స్థితిలో, దేవుని వెంబడిస్తున్నటువంటి స్థితిలో ఉన్నవారికి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. స్త్రీలు చాలామంది ఉన్నారు, ఉప్పు గురించి చాలామందికి తెలుసు. మరి ఎందుకని దేవుడు ఉప్పుతో ఒక విశ్వాసాన్ని దేవుడు తన ఎద్దుకు వచ్చిన వారిని పోల్చాడు. ఆ ఉప్పులో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, మరి మన యొక్క ఆత్మీయ స్థితి ఉప్పులాగా ఉందా అంటూ, ఒకవేళ ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి త్రొక్కబడుతుంది. అంటే మన ఆత్మీయ స్థితిలో మీరు ఉప్పుగా ఉండాలి. అలా ఉండకపోతే మీ బ్రతుకులో ఉప్పు యొక్క సారం అది మీ బ్రతుకులో లేకపోతే మీరు బయట పారవేయబడతారు, అంత మాత్రమే కాకుండా త్రొక్కబడతారు అంటూ ఆ ఉప్పుకు సారం దేని బట్టి కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఉప్పు గురించి మనం చూస్తే ఉప్పు సముద్రంలో ఉంటుంది, అంతేనా? ఉప్పు, ఈ లోకానికి ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రం. సముద్రపు నీరు ఎలా ఉంటుంది? తాగి చూసారా ఎవరైనా? ఉప్పగా ఉంటుంది. సముద్రంలో నీటిలో కరిగిపోయి ఉంటుంది. అయితే ఉప్పును సేద్యపరిచే వాళ్ళు, సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి వారు సముద్రపు నీటిని మన పొలాల్లాగా పాయలు కయ్యలుగా చేసి, ఆ కయ్యలుగా చేసే ముందు ఆ భూమిని సదును చేసి శుభ్రం చేసి మట్టిలో ఇరుక్కొని పోకుండా ఉండినట్లుగా 1-2-3 సార్లు ఆ భూమిని గట్టిపరిచి స్థిరపరిచి, అలా స్థిరపరచడానికి ముందుగా వాళ్ళు ఒక బంక మట్టిని తెచ్చి అక్కడ తోలి దాన్ని 1-2 సార్లు దిమ్మసేసి కొట్టి బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు యొక్క ఉప్పు నీళ్ళని ఆ యొక్క పర్రల మీద, లేకుండా వాళ్ళు ఎన్ని ఎకరాలు అయితే సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల మీద నీటిని నింపుతారు. నీటిని నింపి అలా వదిలేసిన తర్వాత ఒక 10-15 రోజులు అయిన తర్వాత సూర్యరశ్మి, సూర్యుడు ఆ నీటి మీద పడిన దాన్ని బట్టి ఆ నీరంతా ఆవిరైపోయిన తర్వాత చివరిగా ఉప్పు యొక్క లవణాలు, ఆ స్ఫటికాలు మిగిలిపోతాయి. దాన్ని ఉప్పు అంటారు. అంటే ఇప్పుడు ఉప్పు సముద్రములో నుండి వేరు చేయబడి, సముద్రం ఉన్నప్పుడు సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? బ్లూ ఉప్పుగా, టేస్ట్ కాదమ్మా, కలర్ ఎలా ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి. సముద్రానికి వెళ్ళి ఎప్పుడైనా చూస్తే బ్లూ కలర్, నీలిరంగు కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి చూడండి. అంటే ఈ ఉప్పును దేవుడు మన జీవితాలతో ఎందుకు పోల్చాడంటే మనం కూడా లోకములో అనే సముద్రంలో అంటే లోకములో కలిసిపోయి దేవునికి విరోధంగా లోకంలో మనం బ్రతుకుతున్నాం. లోకపు కలర్ మన బ్రతుకులో ఉంది. లోకపు యొక్క పోకడను బట్టి, ఆచారాలను బట్టి, అలవాట్లను బట్టి, పద్ధతులను బట్టి, సాంప్రదాయాలను బట్టి లోకములో కలిసిపోయిగా బ్రతుకుతూ ఉన్నాం. అలా లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్న మన జీవితాలు, లోకాన్ని బట్టి అనుసరిస్తున్న వారికి వాళ్ళ మీదకి ఏముందంటే శ్రమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. లోకములో అంటే లోకానుసారంగా దుర్నీతిని బట్టి, పాపాన్ని బట్టి బ్రతుకుతున్న వారి జీవితాల్లో శ్రమ, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, శాపం ఉంటుంది. అలా లోకములో మనం కలిసిపోయి ప్రాచీన స్వభావాన్ని కలిగి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ లోకమనే సంద్రములో నుండి, అందుకనే సంసారం అనేది ఒక సాగరంగా, మన జీవన స్రవంతిని ఒక సాగరంగా అంటారు. మన బ్రతుకే విధానాన్ని ఒక సాగరం అంటే సముద్రంగా పోలుస్తారు మన బ్రతుకు.
ఆ సముద్రములో నుంచి నీటిని వేరు చేసి, అందుకే నీరు గురించి ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఆ జలములు జనములకు సాదృశ్యంగా ఉన్నవి అని ప్రకటన గ్రంథంలో. జలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? జనములకు సాదృశ్యం జలములు. ఇప్పుడు సముద్రంలో ఉన్న జలములు అంటే లోకములో ఉన్న ప్రజలు అని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుందాం. సో ఆత్మీయంగా వాటిని ఆ సముద్రములో నుండి వేరు చేశారు. సముద్రములో ఉంటే సముద్రం ఇంకిపోయి ఉప్పుగా మార్చబడాలంటే అది దేవునికి ఉగ్రత వచ్చినప్పుడే ఇంకిపోతుందేమో. అంత ఈజీగా ఇంకిపోతుందా సముద్రాలు? లేదు. అందుకనే సముద్రంలో నీటిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలువల ద్వారా కొంత దూరం వాళ్ళు ప్రయాణించి ఒక చోట స్టోర్ చేసుకొని దాని నుంచి పంప్ సెట్ పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు ఎక్కడైతే మనం కానీ ప్రకాశం జిల్లాలో అయితే ఉప్పుగుండూరు కావచ్చు, చిన్న గంజం, పెద్ద గంజం, ఆ పరిసర ప్రాంతాల్లో మనం వెళ్తే అక్కడ ఉప్పును ఎక్కువగా పండిస్తారు. వేటపాలెం కావచ్చు, రేపల్ల పరిసర ప్రాంతాల్లో మనం చూస్తే నిజాంపట్నం, ఆ ఏరియాలో మనం చూస్తే సముద్రానికి దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో ఈ ఉప్పును మనం పండిస్తున్నట్టుగా ఉప్పును కూడా వాళ్ళు సేద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నీటిని వేరు చేసి ముందు ఆ భూమిని పదును సదును చేసి నీటిని అక్కడ నిలువ ఉంచిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత నీరంతా ఆవిరైపోతే నీటిలో ఉన్నట్టు ఉప్పు ఏమవుతుందంటే స్ఫటికాల్లాగా బయటపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉప్పు యొక్క ఉద్దేశం ఏంటంటే ఉప్పు ప్రత్యేకించబడింది. ఉప్పు ప్రత్యేకించబడింది. ఎక్కడి నుంచి? లోకములో నుంచి ప్రత్యేకించబడింది. లోకములోంచి ఆయన పొలం అనే సంఘములోనికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పొలం అంటే సంఘానికి సాదృశ్యం. సేద్యం అంటే సేవకుడు సేద్యపరుస్తూ ఉన్నాడు. సరే, ఏదైనప్పటికీ పొలం అంటే సంఘము. సంఘములోకి వచ్చిన నీటిని ఆ నీటిలో ఉన్నటువంటి ఆ తేమను అంటే పాపం అంటే పాప స్వభావాన్ని అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడు నిజమైన ఉప్పు అక్కడ ఏమవుతుందంటే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఉప్పు సముద్రము నుంచి వేరు చేయబడింది, పాపము నుంచి వేరు చేయబడిన వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. అందుకని మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ పత్రిక చూడండి. మొదటి పత్రికేనా? మీరు లోకము నుండి ఎన్నో పత్రికమ్మ? 2లో ఉందా? చూడండి, 2:4 ఉందా? చూడండి, 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కింది వచనాలు మనం చూస్తే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడని ఉందును, వారు నా ప్రజల యందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. దేవుడు ప్రత్యేకపరిచాడు. 114వ అధ్యాయం కీర్తనల గ్రంథం చూడండి, 114వ అధ్యాయం. ఎందుకు దేవుడు ప్రత్యేకపరిచాడు అక్కడ రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 1వ వచనం చదవండి. తీసిన వాళ్ళు తీసి ఊరుగా చూస్తూ ఉంటారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు, లోకముల నుంచి వేరు చేశాడు. లోకములో బ్రతుకుతున్నాం, మనకు ఒక స్థాయి లేదు, ఒక రూపం లేదు, లోకములో ఒకలాంటి స్థితి లేదు, కలిసిపోయాం, మన బ్రతుకు అలా ఉండిపోయింది. అయితే దేవుడు ఆ లోకములో నుండి వేరు చేసి మందిరం అనే సంఘములోనికి మనల్ని తీసుకువచ్చి అక్కడ మన పాప దోషనంతటిని కూడా తీసివేసిన దానిని బట్టి
మనం ఏ విధంగా మార్చబడ్డామంటే ఒక స్ఫటికంగా, అంటే ఉప్పు ఇప్పుడు ఏ కలర్లో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. సముద్రంలో ఉన్నంతకాలం ఎలా ఉంది? బ్లూ కలర్లో, నీలిరంగు కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడి ఆ బ్లూ కలర్ అంతా కూడా ఆవిరైపోయిందో ఇప్పుడు ఎలా మార్చబడిందంటే పరిశుద్ధంగా తెల్ల రంగుగా మార్చబడింది. అంటే ఆయన ప్రత్యేకించబడిన వారు పరిశుద్ధులు, ఆయన సన్నిధికి వచ్చిన వారు. అందుకనే మీరు అని ఎందుకుంటున్న దేవుని యొద్దకు వచ్చిన వారు, ఆయన సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, ఆయన రక్షకుడిని అంగీకరించి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు, లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు, లోకం యొక్క ఆలోచనల నుంచి, అలవాట్ల నుంచి, పద్ధతుల నుంచి వద్దనుకొని దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభుని హృదయంలో అంగీకరించి, ఆయన దేవుడిగా అంగీకరించి దేవునికి సంఘంలో చేర్చబడిన వారు, దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకంగా వారి జీవితాలను తన రక్తము ద్వారా వారిని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడింది. తన రక్తము ద్వారా, అంటే పొలంలోకి వచ్చిన ఉప్పును ఏ విధంగా ఆరబెట్టాయి, ఒక రూపం వచ్చే విధంగా ఆ యొక్క నీటిని ఎండబెట్టి ఆవిరైపోచేసి ఒక రూపం వచ్చే విధంగా ప్రత్యేకపరిచి తన యొక్క పరిశుద్ధతను ఇచ్చిన దానిని బట్టి ఇప్పుడు ఒక రూపం వచ్చి ఆ రూపాన్ని బట్టి తన నిజమైన రుచిని లేకుండా గుణాన్ని కలిగి బ్రతకడానికి దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. అందుకనే దేవుడు ఉప్పుతో పోలుస్తున్నాడు. మీరు అంటే లోకంలో నుంచి ప్రత్యేకించబడిన మీరు పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన మీరు, మీ బ్రతుకులో చీకటి ఉండి పాపం ఉండి మీ రంగు నలుపుగా ఉండి లేకుండా లోక సంబంధం కలరుగా ఉంటున్న దాన్ని తీసివేసి, పాప దోష రోగాన్ని తీసివేసి ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి పరిశుద్ధ స్థలంగా మనల్ని మార్చి సంఘములో చేర్చి మనకు పరిశుద్ధతను అలంకారంగా అనుగ్రహించి తెల్లటి ఉప్పుగా మనల్ని మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఉప్పు ప్రత్యేకించబడింది. తర్వాత తన రక్తము ద్వారా కడగబడి తన పాప స్వభావాన్ని కడిగివేసి పరిశుద్ధతలోకి మార్చబడింది. మనల్ని కూడా మనకి సమస్త కల్మషాన్ని తీసివేసి పరిశుద్ధ నిర్దోషంగా నిలబెట్టడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడని సంఘం గురించి చెప్తాడు. ముడత లేనిదిగా, కలంకం లేనిదిగా ఉండడానికి మన బ్రతుకులు, అంటే ఇప్పుడే నీటిలో ఉన్నంతకాలం కంపు రోత కలిగి బ్రతికిన మన జీవితం, లోకంలో బ్రతికినంతకాలం మన యొక్క ఆలోచన, మన హృదయం అంతా కంపు, మన బ్రతుకు కంపు. ఎవరు చూసినా మనం చూసి అసహించుకునే వాళ్ళే, మన ప్రవర్తన బట్టి మనల్ని గేలి చేసే వాళ్ళే, ఆ ప్రవర్తన బట్టి మన బ్రతుకులు నిందలు అవమానాలు ఉన్నటువంటి స్థితిలో, అలాంటి స్థితిలో కంపు కొట్టే స్థితిలో ఉంటున్న మనల్ని, మన రోత జీవితాన్ని ఆయన సంఘంలోకి చేర్చి తీసివేసి ఆయన రక్తము ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి ఏం చేశాడు? పరిశుద్ధతనే అలంకారంగా మనకు అనుగ్రహించి తన ప్రజలుగా మనల్ని మార్చుకున్నాడు. అందుకనే ఉప్పుతో దేవుడు పోల్చాడు. అంత మాత్రం కాకుండా ఇలా పరిశుద్ధత పొందినటువంటి ఉప్పుకున్నటువంటి లక్షణాలు మనం కానీ చూస్తే, ఉప్పుకు సారం అని ఉంటుంది. సారాన్ని గురించి మనం చూస్తే ఇంగ్లీష్లో సేవర్ అని ఉంటుంది, అంటే రుచి అని ఉంటుంది. ఉప్పు గురించి కానీ మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. ఉప్పు గురించి ఇక పరిశుద్ధతలోకి నడపబడిన తర్వాత, నూతన స్వభావాన్ని పొందుకున్న తర్వాత, ఎందుకని దేవుడు ఉప్పుతో ఒక విశ్వాసిని పోల్చాడు, ఎందుకని దేవుడు తన వద్దకు వచ్చిన వారిని ఉప్పుతో ఉదహరించాడనే మాటకు ఎందుకు, ఏంటి, ఏమున్నాయి ఉప్పులో ఉన్న లక్షణాలు ఏంటి, మన జీవితంలో మనం కూడా ఉప్పుగా ఉంటున్నామా అనేది పరిశీలించుకోవడానికి మనం కానీ గమనించగలిగితే, మొట్టమొదటిగా మనం ఉప్పు చాలా చౌకగా లభిస్తుంది. అవునా కదా? ఉప్పు యొక్క రేటు చాలా తక్కువ, కానీ అది చాలా వాల్యుబుల్, చాలా విలువైనది. ఉప్పు లేకుండా మన వంటకాలు ఉంటాయా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వంటగదిలోకి వెళ్ళి ఉప్పు పట్టుకుంటే చాలు, ఏం గుర్తు రావాలి? దేవుని వాక్యం గుర్తు రావాలి. నేను లోకానికి ఉప్పుగా ఉన్నానా అంటే, ఉప్పు అంటే మనకు ఉప్పుదానం లేకుండా దాని గురించి ఉంటాయి. దానికి క్వాలిటీస్ ఏంటో మనకు తెలిస్తే, దాని లక్షణాలు కానీ మనకు తెలిస్తే, వంట చేసే ప్రతిసారి నా బ్రతుకు, నా విశ్వాసం, నా పరిశుద్ధత, నా ప్రత్యేకించుకున్న నా స్థితి, సంఘంలో చేర్చబడిన తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పిన మాట, అది నెరవేర్చగలిగిన స్థితిలో నా బ్రతుకు ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు ఉప్పు గురించి మనం చూస్తే మొట్టమొదటిగా ఉప్పు చాలా తక్కువగా అమ్మబడుతుంది. మనం చూస్తే ఒక ప్యాకెట్ 15 రూపాయల నుంచి ఒకప్పుడు అది అయోడైజ్డ్ చేయబడిన తర్వాత చాలా తక్కువ ఉంటుంది. తర్వాత అది కానీ దానికి వాల్యూ చాలా ఎక్కువ. దీన్ని నేను ఏ విధంగా చెప్తానంటే, క్రీస్తును నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన రక్షణలోకి వచ్చిన వారందరూ చాలామందిలో వాళ్ళకు వాల్యూ తక్కువ అంటారు. విలువ తక్కువగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారు, విలువ తక్కువగా బ్రతుకుతుంటారు. కానీ బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఉద్యోగస్తులు లోకంలో గొప్పవారిగా గణపరచబడుతుంటారు. అందుకని పౌలు కూడా చెప్తూ ఉంటాడు, మేము ఈ లోకంలో వెర్రివారము, దరిద్రులమై ఉన్నవారము, ఎల్లప్పుడూ ఆకలి దప్పులతో ఉన్నవారము, నీతి కోసం సత్యం కోసము ఎల్లప్పుడూ కూడా తరమబడుచున్న వారము. అంటే ఈ లోకంలో క్రీస్తుని కలిగి ఉన్న దాన్ని బట్టి, ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి, పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి, నీతిగా జీవిస్తున్న దాన్ని బట్టి, మన ఆ నీతి ప్రత్యేకతను బట్టి మనము గౌరవించకపోగా అందరు కూడా హేళన చేస్తుంటారు. ఈ వయసులో యవనస్తులైతే ఈ వయసులో మారు మనసు పొంది పరిశుద్ధంగా ఉన్న దాన్ని బట్టి ఏం చేస్తావు? మన తల్లిదండ్రులు యవన వయసులో మారు మనసు పొందారా? వాళ్ళు అన్నీ అనుభవించిన తర్వాత ఎప్పుడో 40 ఏళ్ళకు వాళ్ళు మారు మనసు పొందారు. అప్పటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేశారు కదా, మనం అలా ఉందాం అని సాతాను వాళ్ళ యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది, ఆలోచన మార్చివేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి చాలామంది కూడా పరిశుద్ధతలోకి రావడానికి ఇష్టపడరు, దేవుని అంగీకరించడానికి ఇష్టపడరు, యవన కాలంలో మారు మనసు పొంది నీతిగా బ్రతకడానికి ఇష్టపడరు. ఎందుకంటే అలా నీతిగా మార్చబడిన వారికి లోకంలో ఒక చులకనగా మాట్లాడుతూ ఉంటారు, చిన్న చూపు చూస్తున్నట్టుగా ఉంటారు, మన భక్తిని ప్రశ్నిస్తున్నట్టుగానే ఉంటారు. గమనించండి, ఉప్పు చాలా వాల్యూ, కాస్ట్ తక్కువ ఏమో కావచ్చు, దానికి విలువ చాలా గొప్పదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడు లాజరు కథలు మనం చూస్తాం. లాజరు వాల్యూ, లాజరు యొక్క స్థితి చాలా దీనమైనది. దరిద్రుడిగా ఉన్నాడు, తినడానికి తిండి లేదు, ఎవరో పెడితే ఆ మెతుల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు. ఈ ఒంటి నిండా రోగాలే, కురుపులతో ఒకరి ఇంట పడి ఉండాల్సి వచ్చింది, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అలాంటి దీనకరమైన స్థితిలో దీనుడిగా బ్రతికాడు. కానీ అలాంటి దీనుడైన వాడు దేవుని దృష్టిలో విలువైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. మనుషులు డబ్బుకు విలువనిస్తారు, మనుషులు హోదాకు విలువనిస్తారు, మనుషులు అధికారానికి విలువనిస్తారు, మనుషులు అందానికి విలువనిస్తారేమో, కానీ దేవుడు అంతరంగ సత్యానికి విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు మార్చబడిన తర్వాత నీ వాల్యూ చిన్నదే కావచ్చు, కానీ అది మనుషుల దృష్టికి నీ వాల్యూ చిన్నదిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి చాలా గొప్పది. అందుకనే ఉప్పు చాలా చౌకైనది కానీ చాలా విలువైనది. ఇప్పుడు చౌకైనదని దాన్ని తక్కువ ఎవరైనా చేస్తున్నారా? ప్రతి దాంట్లో, వంటల్లో, ఊరగాయల్లో ఉప్పు లేకుండా మన వంటని ఎక్కడైనా తినగలుగుతామా? చెప్పండి, లేదు. కానీ దాని విలువ అయితే తక్కువ. అంటే పరిశుద్ధతమైన జీవితం, దేవుని యొక్క సన్నిధులకు వచ్చిన తర్వాత నీ బ్రతుకు, నీ స్థితి దేవుని సన్నిధిలో నాటబడి నీతిగా బ్రతుకుతున్న నీ స్థితిని బట్టి ఒకవేళ ఈ లోకంలో నువ్వు విలువలేని వాడిగా ఉండవచ్చేమో, దరిద్రుడిగా ఉండవచ్చేమో, ఒకవేళ దినదినము వేదన బ్రతుకులో ఉండవచ్చేమో. అలా కానీ ఈ లోకమందు దరిద్రులైన వారిని, దీనస్తులను పరలోకమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉప్పుకున్న వాల్యూ అలాంటిదండి, చిన్నదైనా సరే ప్రతి ఒక్కరికి అవసరమైనది, అంత వాల్యూ. మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం గమనిస్తే కొన్నిసార్లు మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ అది ఎంత గొప్పదో మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా ఉప్పు గురించి మనం చూస్తే అది చౌకకు ఉంటుంది కానీ బహు విలువైనదిగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం అలానే ఉంటుంది. చాలామంది డబ్బు, ధనం ఉన్నవాళ్ళు నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా దేవుని సత్యాన్ని బట్టి, హృదయంతరంగాల్లో నీతిని బట్టి బ్రతకరు. ఈ లోక సంబంధం వ్యామోహాల్లో, లగ్జరీస్లో బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్నవారు ఎప్పుడు తగ్గింపు, దీన మనసు కలిగి ఈ లోకంతో
వేరుగా ఉన్నట్టుగా, ఇది నా లోకంతో నాకు సంబంధం లేనట్టుగా బ్రతుకుతుంటారు. అలాంటి వారిని చిన్న చూపు చూస్తారేమో, కానీ దేవుడు దృష్టిలో అది చాలా విలువైనది. రెండవదిగా ఉప్పు మన అక్కడ ఏంటంటే ఆ సారం అనే దానికి ఉప్పు రుచినిస్తుంది. ఇప్పుడు ఉప్పు ఏం చేస్తుందంటే రుచిని ఇస్తుంది. ఇది మన అందరికీ తెలుసు, ఉప్పు లేకుండా ఏ వంటకం చేయమనేది. ఒకవేళ మనం వేసే మసాలాను బట్టి గుమ్మగుమ్మ వాసనలు రావచ్చేమో, కానీ ఒకవేళ ఉప్పు లేకపోతే దానికి టేస్ట్ అనేది ఉండదు, రుచి. ఈ మాట కూడా ప్రభు చెప్తాడు. అంటే మన జీవితం ఉప్పు వలె ఉండాలి, ఉప్పు వలె ఉన్నారనే దానికి మొట్టమొదటిగా మీరు ప్రత్యేకించబడ్డవారు. ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి మీ విలువ తక్కువగా ఉండిన దేవుని దృష్టికి విలువైనటువంటి వారు అంత మాత్రమే కాకుండా, మీరు లేకుండా, మీ పరిశుద్ధతలో ఆ స్థితి లేకుండా ఈ లోకంలో విలువ అంటూ ఏమీ లేదు, లేకుంటే గొప్పతనం అంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మీ యొక్క పరిశుద్ధత, మీ భక్తి అనేకులకు అవసరం. ఉప్పు లేకుండా రుచి ఏ విధంగా ఉండదో, ఏ యొక్క వంటకం రుచి ఉండదో, అలాంటి రుచి కలిగినటువంటి స్థితి ఒక విశ్వాసి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట కానీ మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఒక మాట రాస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. చాలు చూడండి, ఉప్పు రుచినిస్తుంది. మనకు విశ్వాసం మార్చబడిన తర్వాత, మార్చబడిన వారి జీవితాలు ఎక్కడ ఉన్నా సరే, ఏ కూరలో వేసినా సరే, ఏ వంటకాలు వేసినా సరే, ఏ పదార్థంలో వేసినా సరే, అక్కడ కరిగిపోయి దానికి రుచినిస్తుంది. అవునా కదా? చికెన్లో వేస్తారు, మటన్లో వేస్తారు, ఊరగాయలు వేస్తారు, పచ్చట్లో వేస్తారు, పప్పులో వేస్తారు. ఉప్పులు లేకుండా వంటకి ఏమైనా ఉందా? ఫారిన్లో వేస్తారా? లేదు. ఎక్కడైనా సరే ఉప్పు అనేది ఉండాల్సిందే. అంటే మన బ్రతుకు ఎక్కడ ఉన్నా సరే ఉప్పు రుచినిస్తుంది. అంటే మనం ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా, అంటే మనం ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, భక్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనము రుచి గల వారిగా ఉండాలి. అనేకులకు రుచినివ్వాలి, వారితో కలిసిపోవాలి. ఇప్పుడు ఉప్పు రుచినివ్వాలంటే ఏమవ్వాలి? కరిగిపోవాలి. అవునా కదా? మీరు వేసిన మసాలా దినుసులు కనిపిస్తాయి, ఉల్లిపాయలు కనిపిస్తాయి, టమాటాలు కనిపిస్తాయి, ఒకవేళ మసాలా కనిపిస్తుంది, కానీ ఉప్పు కనిపిస్తుందా? కనిపించదు. ఉప్పు కరిగిపోయి రుచినిస్తుంది. సో పరిశుద్ధుల యొక్క జీవితం కూడా అలానే ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే వారితో కలిసిపోయి వారి బ్రతుకులో ఉన్నటువంటి చెడును తీసివేసి వారికి ఏమి ఇవ్వాలి? రుచినివ్వాలి. అందుకనే మీ మాటలు ఎదుటి వారికి రుచిగా ఉండాలి. మీ మాటలు వాళ్ళకి ఏముండంటే ఆదరణ కలిగించేగా ఉండాలి. లేకుంటే మీ మాటలు అనేవి ఏ విధంగా ఉండాలంటే వారిని బలపరిచేగా ఉండాలి. అంతేకాని మీ మాటల ద్వారా దెప్పిపడుస్తూ, బాధపరుస్తూ, వారి కుళ్ళపడుస్తూ ఉండేటి మాటలు కాదు. క్రీస్తు యొద్దకు వచ్చిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పడాల గల ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రత్యేకించబడిన వారు, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధత పొందిన వారు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రవర్తన మూలంగా, మీ యొక్క గుణం బట్టి అక్కడేమవ్వాలి? ఆ పరిస్థితి మారిపోయి రుచిగలదిగా మార్చబడాలి. అందరూ ఆమోదించగలిగిన విధంగా నీ ప్రవర్తనను మార్చుకోవాలి. మనం ఉంటే చాలు అక్కడ గొడవలు. కొందరు వెళ్ళారనుకోండి, అప్పుడు దాకా అందరు కలిసి ఉంటారు, రాగానే భేదాభిప్రాయాలు వస్తాయి. అంటే కాంట్రవర్సీకే వాళ్ళు ముద్దు బిడ్డలాగా ఉండి వెళ్ళగానే ఒకటి అవునంటే కాదంట. దేవుని నమ్మిన బిడ్డలే, దేవుని ఎరిగినట్టు బిడ్డలే, నా ఆధిపత్యం, నా ఆలోచన, నేను చెప్పినట్టు జరగాలని తగ్గింపు లేకుండా అహంకారమైన మనసుతో ఎక్కడైనా సరే వారి ఉనికిని కాపాడుకోవడానికి లోబడి ఉండి ప్రేమతో సహిస్తూ సమాధానంతో ఆ బంధాన్ని కాపాడుకోవాలని ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారంటే గొడవలు అన్నిటికి కారణమవుతున్నారు. చూడండి, మనం ఎక్కడ ఉన్నా సరే ఆ ఉద్యోగానికి రుచినివ్వాలి, మన విశ్వాసానికి రుచినివ్వాలి, మన కుటుంబానికి రుచినివ్వాలి. మనము చేర్చబడిన దాన్ని బట్టి వారికి ఏం కావాలంటే ఆనందాన్ని ఇవ్వాలి. రుచి మన జీవకు ఆనందాన్ని కలగజేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. రుచి
ఇంకా కోరుకునేటట్టుగా చేస్తుంది. అంటే మన ప్రవర్తన రుచిగలదిగా ఉంటే, మన మాటలు రుచిగలిగా ఉంటే, మన ఆలోచనలు వారు ఇష్టపడేదిగా ఉంటే వాళ్ళు మరల కోరుకుంటుంటారు. చూడండి, బిర్యానీని అందరు ఇష్టపడతారు. కారణం ఏంటి? అది ఆ రుచి చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది ఒకవేళ ఎంత మసాలా వేసినా సరే సాల్ట్ లేకుండా టేస్ట్ వస్తుందా? రాదు. ఆ రుచి మళ్ళా అంటే మన ప్రవర్తన మంచిగా రుచిగలిదిగా ఉందనుకోండి, అందరు మనం కోరుకుంటుంటారు, అందరు మనం ప్రేమిస్తారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి సంఘములో చేర్చబడిన నీవు రుచినిస్తున్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్న చోట, నువ్వు చేస్తున్న పని చేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట నీ ప్రవర్తన రుచినిస్తుందా, చెడగొడుతుందా? వాస్తవానికి ఉప్పు ఏం చేస్తుందంటే కాపాడుతుందని రాసుకున్నాను. ఉప్పు కాపాడుతుంది అంటే దేన్ని కాపాడుతుంది అంటే చెడగొట్టే స్వభావాన్ని దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు మీరు ఊరగాయ పెట్టారనుకోండి, చెడిపోకుండా కాపాడుతుంది, అవునా కదా? చెడిపోకుండా కాపాడుతుంది. మళ్ళీ అయ్యా 2 నెలలు 3 నెలల తర్వాత బూజు పడుతుంది, ఎందుకయ్యా మా పచ్చడి ఉప్పేసిన కానీ అన్నారనుకోండి, అంటే మీరు తడియో మీరు వాడే స్పూన్లో ఏదైనా తేడా ఉంటే పాడైపోతుంది, ఫంగస్ అనేది పేరుకోపోతాడు. సాల్ట్ వేసి అలానే ఉంచండి, ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది. మమ్మీలను భద్రపరిచే ఆయా విషయంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉప్పు వేసే ఉంచారు. అంటే ఉప్పు ఏం చేస్తుందంటే ఒక పదార్థాన్ని భద్రపరుస్తుంది, కాపాడుతూ ఉంటుంది. అంటే ఎవరైతే పరిశుద్ధతలోకి వచ్చారో, ఎవరైతే రుచినిస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే కాపాడుతూ ఉంటారు. అంత మాత్రం కాకుండా చెడు స్వభావాన్ని ఏం చేస్తుంది, ఉప్పు దూరంగా ఉంచుతూ ఉంటుంది. చెడగొట్టే స్వభావాన్ని ఉప్పు ఏం చేస్తుందంటే దూరంగా ఉంచుతుంది. అందుకని రీసెంట్గా ఒక చోట చదివాను, చక్కెరకు ఒకవేళ పురుగు పడుతుంది, ఉప్పుకి ఎక్కడైనా చెదలు కానీ పురుగు కానీ పట్టడం చూసారా? అంటే స్వీటుకు అంటే చక్కెరకు తీపిదనానికి పురుగు పడుతుంది, లేకుంటే అది త్వరగా నాశనం అయిపోతుంది. కానీ ఉప్పుకు ఎక్కడ కూడా పురుగు పట్టదు, పురుగు పట్టడానికి ఆస్కారమే లేదు. అంటే ఇప్పుడు చెడు నుంచి ఏం చేస్తుందంటే అది కాపాడుతుంది. అంటే ఈ 2 మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు ప్రవర్తన ఉప్పువలే ఉంటే నువ్వేం చేస్తూ ఉంటే నీ తోటి సహోదరులను కాపాడుతావు, వారి జీవితంలో పాపం రాకుండా నువ్వు అడ్డుగా ఉంటావు. ఉప్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంటే నీ ప్రార్థన ద్వారా వారి చుట్టూ కంచె వేసి కాపాడుతూ ఉంటావు. నేను అందుకని ఇక్కడ ఏం రాసుకున్నానంటే ఉప్పు కాపాడుతుంది. ఆ విధంగా నేను 4వ లక్షణం అంటే ఉప్పు చెడగొట్టు స్వభావాన్ని నుంచి ఉప్పు దూరంగా ఉంచుతుంది అని రాసుకున్నాను. అంటే ఇప్పుడేంటి, ఏదైనా చేరితే చెడిపోతుంది, అలాంటి స్వభావాన్ని ఉప్పు ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. అంటే ఒక పరిశుద్ధుడు ఉంటే ఆ పరిశుద్ధుడు ఏం చేస్తారంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని తీసివేయడానికి ప్రాకులాడుతూ ఉంటాడు, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, అందుకని దేవుడు యేసు ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎందుకు ఉప్పై ఉన్నారంటే అది ప్రత్యేకించబడింది, అది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిగా మనము ప్రత్యేకించి పరిశుద్ధత ధరించుకున్న వారిగా ఉన్నాము. ధరించుకున్న వారు మాత్రం కాకుండా మన బ్రతుకులో యేసుక్రీస్తు ఉంచిపోయినటువంటి గుణ లక్షణాలను కలిగి ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని కవచంగా క్రీస్తును ధరించుకొని ఈ లోకంలో మనం ఎక్కడున్నా సరే వారికి రుచినిచ్చే విధంగా మనం బ్రతుకుతాం. అంత మాత్రమే కాకుండా ఉప్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది, తన తోటి సహోదరులకు భద్రతనిస్తుంది, చెడగొట్టు స్వభావానికి దూరంగా ఉంచుతుంది. అంత మాత్రం కాకుండా ఉప్పు దీర్ఘకాలం ఉంటుంది, ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఏ పదార్థం కొన్నా మరి త్వరగా పాడైపోతుంది. ఉప్పు తెచ్చి అక్కడ మూలన పడేయండి, సంవత్సరం అయినా సరే అది అలానే ఉంటుంది, 3-4 ఏళ్ళైనా సరే అలానే. అంటే ఎవరైతే ఉప్పులాగా పరిశుద్ధపరచుకుంటారో వారు స్థిరంగా ఉంటారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా ఉంటారు. మరి మన జీవితం ఈ లక్షణాలు ఉన్నాయా? మనం ఎక్కడుంటే అక్కడ వారికి రుచికరంగా ఉంటున్నామా? మన ఆలోచన, మన పద్ధతులు, మన తలంపులు, మన నడవడిక, మన ప్రవర్తన, మన ప్రార్థన, ఆ విధంగా మన ప్రార్థన ద్వారా వారిని కాపాడే విధంగా ఉంటుందా? వారిలో ఉన్న చెడును తీసివేసే విధంగా ఉంటుందా? మనం ఏ విధంగా ఉంటున్నాం? మన భక్తి, మన విశ్వాసం
స్థిరంగా ఉంటుందా అంటే దీర్ఘకాలంగా ఉంటుందా? అంత మాత్రం కాదు. మనం అర్పించే దేవుని యొక్క బలిలో మీరు కానీ లేవీకాండం 2:13 అధ్యాయం చదవండి ఒకసారి. లేవీకాండం 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యముకు ఉప్పు చేర్చవలను. దానికి ఇంకొక వచ్చింది, దాని కింద మాట, నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పించవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అర్పించే ప్రతి అర్పణలో ఏముండాలి? ఉప్పు ఉండాలి. అంటే ఈ లక్షణాలన్నీ కలిగి నీవు దేవునికి నిన్ను అర్పించుకోవాలి. ఉప్పు ఒక సాక్ష్యానికి సాదృశ్యం, ఒక సజీవమైన సాక్ష్యంగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. నేను ఎన్నోసార్లు చెప్తాను, నువ్వు క్రైస్తవుడైనందుకు ఒకవేళ అనేకులు క్రీస్తును చూడకపోవచ్చాము, కానీ నీ ప్రవర్తన క్రీస్తును వారికి చూపాలి. వారు బైబిల్ను చదవకపోవచ్చేమో, కానీ నీవు జీవించే విధానం వారికి బైబిల్ను చదివేటట్టుగా చేయాలి. అంటే బైబిల్లో వారు చదివారు కాబట్టి వారు ఎలా ఉంటున్నారు అంటే నీతిగా బ్రతుకుతున్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అని అనేకులు తెలుసుకునే విధంగా వారు నువ్వు నడుస్తున్న ఒక బైబిల్గా నువ్వు ఉండాలి. పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు ధరించుకున్న వారిగా, ఈ లోకమందు ఏంటి ఆ యొక్క జ్యోతులను పట్టుకున్న వాడిగా, జీవవాక్యమును జ్యోతులకు పట్టుకున్న వాడిగా, అనేకులకు వెలుగుచ్చేవాడిగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అనేకుల జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించే స్థితిని నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికి నీ బ్రతుకులో ఉప్పు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఉప్పు ప్రతి నైవేద్యంలో దేవునికి అర్పించాలి. ప్రతి నైవేద్యం, కృతజ్ఞత అర్పణలో, సమాధాన బలిలో, దహన బలిలో. ఒకవేళ ఆ రోజుల్లో బలి అర్పించిన తర్వాత జనరల్గా మరి ఏం చేస్తాం, మాంసం తెచ్చుకున్న తర్వాత కాస్త లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, ఉప్పేసి ఉడకబెట్టి అక్కడ ఉంచుతాం, లేదంటే ఉప్పేసి ఎండబెడతారు కదా కదా కాదా చేస్తూ ఉంటారు. అవి అంటే సహజంగా దాన్ని దాస్తూ ఉంటాం. జనరల్గా వాటిని ప్రతి దాంట్లో కూడా ఉప్పు అర్పిస్తాం. ఆ రోజుల్లో కూడా బలులన్నిటిలో కూడా ఉప్పు ఎందుకు చేర్చమన్నారంటే ఉప్పు ఆ బలిని పాడు కాకుండా కాపాడుతుంది. ఒకవేళ లేట్ అయినా సరే దాన్ని ఉప్పును చేర్చిన దాన్ని బట్టి ఆ బలి అర్పణలు పాడుగావు. అన్నీ కూడా దహన బలులే. ఏ బలిని రక్తంతో చిందించాలి, దహించి వేసేది కాబట్టి ప్రతి దానికి కూడా ఉప్పు చెల్లించాలి. నైవేద్యములు కూడా ఉప్పు అర్పించాలి. ఉప్పు రుచినిస్తుంది. అంటే దీనిని బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన నువ్వు అర్పించే ఏ విషయంలో సరే నిన్ను నీవు పానార్పణంగా నీ బ్రతుకు ఉప్పులాగా ఉంచుకొని బ్రతుకుతూ దేవునికి నీవు అర్పణ చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఆ చేర్చబడి ఉప్పును బట్టి ఏం చేస్తారంటే మనతో ఒక నిబంధన చేస్తారు. ఒక రాజు కూడా ఉప్పుతో నిబంధన చేస్తారు. దాని ఉప్పు నిబంధన అని అంటే మార్చజాలని వంటి నిబంధన. ఉప్పు దీర్ఘకాలంగా ఉంటుంది. అది మార్చజాలని నిబంధన ఆ రోజు చేసుకున్నట్లుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అర్పించే ప్రతి అర్పణలో కూడా ఉప్పు ఉండాలి. అంటే నిన్ను ఉప్పుగా మార్చుకొని నీవు దేవునికి నిన్ను అర్పించుకోవాలి. అంటే ఉప్పులాగా ప్రత్యేకించుకొని, ఉప్పులాగా తెల్లటి రంగును అంటే పరిశుద్ధతను పొందుకొని, ఉప్పులాగా రుచినిస్తూ, ఉప్పులాగా అనేకుల కోసం అంటే వాళ్ళని కాపాడుతూ, చెడు శోభాన్ని దూరం చేస్తూ, ప్రార్థన పూర్వకంగా ఉంటూ నిన్ను నువ్వు అర్పించుకుంటూ బ్రతకడమే విశ్వాస యొక్క జీవితం. అందుకని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఆయన చెప్తారు. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ఆ ఉప్పులాగా బ్రతకట్లేదు. ఆ ఉప్పులో ఉన్న సారం పోయింది. ఆ ఉప్పులో ఉన్నటువంటి రుచి పోతుంది. ఇప్పుడు మారు మనసు పొందిన కొత్తలో ఎంత బలంగా ఉన్నారో రోజులు గడిచే కొద్ది ఏమవుతుంది, ఆ సారం పోయింది. వాళ్ళు దేంట్లో కలిపినా సరే రుచినివ్వట్లేదు. వాళ్ళు కలిస్తే చెడిపోతుంది. అంటే సారం పోతుంది. నేను వాస్తవానికి ఉప్పు యొక్క సారం పోవడం అసాధ్యం అని చదివాను. ఉప్పు యొక్క లక్షణం ఆ ఉప్పదనం పోగొట్టడం అసాధ్యం. అయితే ఏంటి, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మనం చదివిన ఆ మాటలు రెండో ఒక మాట యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం మనం చదివాం కదా. ఆ రెండవ భాగాన్ని, కింది భాగాన్ని, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే చాలు
ఉప్పు ఈ రోజుల్లో క్రైస్తవులందరూ కూడా నిస్సారమైపోతున్నారు, నిత్యజమైపోతున్నారు. వాళ్ళ బ్రతుకులో రుచి లేదు, వాళ్ళ బ్రతుకులో పరిశుద్ధత లేదు, వాళ్ళ బ్రతుకులో ప్రత్యేకత లేదు, వారి జీవితంలో దేవుని బిడ్డల కోసం ప్రాకులాడే ఆలోచన లేదు, చెడుతనాన్ని దూరం చేసే స్వభావం లేదు. నిస్సారమైపోతున్నారు ఈరోజు విశ్వాసులందరూ కూడా. అందుకని ఉప్పు నిస్సారమైతే దేని ద్వారా తిరిగి ఆ సారం పొందుకుంటుంది అని అంటున్నాడు. మరి ఈరోజు ఉప్పు నిస్సారమైందనుకోండి, దేని ద్వారా సారం పొందుకుంటుంది? ఉప్పు అంటే ఉప్పుల్లో ఉన్నట్టు గుణ లక్షణాలు అన్నీ కోల్పోయాయి. రుచి కోల్పోయింది, పరిశుద్ధత కోల్పోయింది, ప్రత్యేకత కోల్పోయింది, చెడుతనాన్ని విసర్జించి చెడగొట్టే స్వభావాన్ని దూరంగా ఉంచే స్థితిని కోల్పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమైందంటే ఉప్పులాగా లేకుండా సారము లేనట్టు ఉప్పుగా, అంటే ఆ ఉప్పు యొక్క గుణగణాలు లేకుండా మందిరంలో నైవేద్యంలో ఉప్పు అర్పిస్తున్నారు, పాటల్లో ఉప్పు అర్పిస్తున్నారు, ప్రార్థనలో ఉప్పు అర్పిస్తున్నారు, కానీ సారం అయితే లేదు. ఈ రోజుల్లో పైకి భక్తి ఉంది, లోపల శక్తి లేని స్థితిలో ఉన్నారు. అందుకనే ఉప్పు నిస్సారమైపోతుంది. మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, మీ ప్రత్యేకత ఒకరికి మాదిరికరంగా ఉండాలి, మీ పరిశుద్ధత అనేకులు నడిపించేదిగా ఉండాలి, మీరే దీర్ఘకాలంగా మీ విశ్వాసాన్ని కాపాడుకునే స్థితిలో ఉండాలి. కాబట్టి మీరు లోకానికి ఉప్పు అని దేవుడు చెప్తూ ఉంటే, ఈరోజు ఉప్పు సారాన్ని, ఉప్పులో ఉన్న గుణగణాలను కోల్పోయే ఈరోజు నిస్సారమైన భక్తి, దుఃఖముతో వేదనతో భక్తి చేస్తున్నారు. అందుకని ఇప్పుడు అలా నిస్సారమైనటువంటి భక్తిలో తిరిగి సారం ఎలా వస్తుంది? ఉప్పుకు సారం ఎక్కడి నుంచి వస్తుందండి? సారం పోయింది, గుణగణాలు పోయాయి. ఇప్పుడు ఉప్పుకి సారం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా చివరి దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు ఉప్పుల్లో ఉన్నట్టు గుణగణాలను లేకుండానే ఉప్పుగా బ్రతుకుతున్నారు. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అంశం, నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు, నిజంగా ప్రత్యేకించుకున్నావా? లోకంలో నుంచి, సముద్రంలోంచి వేరుపరచబడి పొలం అనే దేవుని యొక్క మందిరంలోకి వచ్చావా? మందిరంలో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ మీదకు వచ్చిన దాన్ని బట్టి నీ పాప స్వభావం పోయి నూతన స్వభావం పరిశుద్ధాత్మ ధరింపజేసిన దాన్ని బట్టి పరిశుద్ధతను తెల్లని స్థితిలోకి నువ్వు మార్చబడ్డావా? మార్చబడిన తర్వాత ఆ పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఉప్పు దీర్ఘకాలంగా ఉంటుంది. నీ విశ్వాసం నువ్వు పరిశుద్ధత పొందిన దగ్గర నుంచి, మారు మనసు పొందిన దగ్గర నుంచి స్థిరంగా ఉందా? ఎన్నిసార్లు మార్చబడ్డావు? ఎన్నిసార్లు కరిగిపోయావు? ఎన్నిసార్లు నీ యొక్క స్వభావాన్ని పోగొట్టుకున్నావు? అందుకనే దేని ద్వారా సారం పొందుకుంటారు? ఉప్పు సారం పొందుకుంటేనే ఆ ఉప్పు ఎక్కడ ఉన్నా సరే ఆ ఉప్పు ఆ పదార్థానికి రుచినిస్తుంది. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు ఉప్పుతో పోల్చాడో మనం విన్నాం. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు నిస్సారమైన స్థితిలో, సారం పోగొట్టుకున్న స్థితిలో బ్రతుకుతున్నారు. మరి ఆ ఉప్పుకి సారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదే మాట బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది. మీరు కానీ మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం చాలు చూడండి, ఉప్పుకు సారం దేని వల్ల కలుగుతుందంటే అగ్ని వలన కలుగుతుంది. ఏంటంటే అగ్ని వలన కలుగుతుంది. అంటే ఒకవేళ మన భక్తిలో సారం లేదేమో, మన ప్రార్థన సారం లేదేమో, మనకు విశ్వాసంలో సారం లేకుండా బలహీనంగా, నిత్యేజంగా, నిరుత్సాహంగా ఇలా బ్రతుకుతూ మన రుచి కలిదిగా లేకుండా, దేవునికి సన్నిధిలో స్థిరంగా లేకుండా బ్రతుకుతూ ఉంటాయా? నా బ్రతుకులో ఉద్యమం రావాలి, సారం కావాలి, పచ్చగా ఉండాలి, బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి నువ్వు కోరుకోగలిగితే ఏ విధంగా నీ బ్రతుకులో ఉన్న నిత్యేజం, నిరుత్సాహం పోగొట్టుకుంటావంటే అగ్ని చేత సారం పొందాలి, అగ్ని చేత సారం పొందాలి. అందుకని మనం కానీ గమనిస్తే అగ్ని దేనికి పోల్చబడింది అంటే పరిశుద్ధాత్మకు పోల్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వాక్యానికి పోల్చబడింది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చే సుత్త వంటిది కాదా అంటే వాక్యము ద్వారా సారం పొందొచ్చు.
పరిశుద్ధాత్మ ద్వారా మనం సారం పొందొచ్చు. మీరు కానీ గమనిస్తే యేసు క్రీస్తుతో ఉన్న ఆయన శిష్యులు యేసుతో కూడా ఉన్నారు, యేసుతో కూడా తిన్నారు, యేసు ద్వారా అనేకమైన కార్యాలు చూశారు. కానీ వారి బ్రతుకులో అవిశ్వాసం ఉంది. కానీ అదే మీరు మార్కు సువార్త చివరి అధ్యాయంలో కానీ మనం గమనిస్తే వారికి బలహీనత చూడండి. వారు సారం లేని వారికి ఎలా ఉన్నారో మనం కానీ గమనిస్తే 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే ఆమె కనబడేననియు వారు విని నమ్మకపోయిరి. 13వ వచనం వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి అని ఇక్కడ దేవుడు యొక్క భక్తి విషయాన్ని ఈ రోజుల్లో ఆయన అనుసరిస్తున్నాము అనుకుంటా కానీ నమ్మకం ఉండదు. దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండరు. విశ్వాసులే వీళ్ళు, శిష్యులే వీళ్ళు, కానీ ఏంటంటే నమ్మకం లేని వారిగా ఉన్నారు. చూశారు, అద్భుత కార్యాలు చూశారు, సముద్రాన్ని అణిచినప్పుడు చూశారు, రొట్టెను అంటే ద్రాక్షరసం అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు విన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పంచినప్పుడు అద్భుత కార్యాన్ని చూశారు, దయ్యాలు వెలగొట్టబడ్డాయి, చచ్చిన వారు లేచారు. అన్నీ చూసినప్పటికీ వాళ్ళ బ్రతుకులో నమ్మకమైన సారం లేకుండానే పోయింది. యేసుక్రీస్తు తిరిగి చనిపోయి లేస్తానన్న మాట నమ్మలేని స్థితిలో ఉన్నారు. విశ్వాసులే సారం లేని స్థితిలో ఉన్నారు. వారితో ఆయన అన్నాడు కదా, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, సారం లేకపోతే ఎక్కడ బయట పడవేయబడుతుంది, త్రొక్కబడుతుంది. ఈ రోజులు చాలామంది కూడా త్రొక్కబడడానికి కారణం ఏమిటంటే వాళ్ళ బ్రతుకులో వాక్యమును గూర్చిన జీవము వాళ్ళ బ్రతుకులకు ఎముకల్లోకి మూవుల్లోకి వెళ్ళి విభజించినట్టు మట్టుకు దూరంగా దూరి వాళ్ళకి జీవాన్ని ఇవ్వలేకుండా వాక్యాన్ని వాళ్ళ హృదయంతరంగాలు ఉంచుకోలేకపోతున్న విధానం బట్టి వాళ్ళ బ్రతుకులు ఏముండట్లేదంటే సారం లేదు, బలం లేదు. అలాంటి బలం లేని వారి జీవితాల్లో ఉప్పు యొక్క సారం ఎలా వచ్చిందంటే అగ్ని వలన వచ్చినట్టుంది. మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. మన 2వ అధ్యాయాన్ని కానీ మనం చూస్తే అక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దానికంటే పై వచనంలో మనం ఏం చూస్తాం, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారి కనబడి అగ్ని వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు ఆత్మ ద్వారా ఏం పొందుకున్నారు, శక్తి పొందుకున్నారు. అగ్ని ద్వారా వాళ్ళకి ఏం కలిగింది, ఇప్పుడు సారం కలిగింది. ఎప్పుడైతే అగ్ని ద్వారా వాళ్ళు శక్తి పొందుకున్నారో, మీరు కానీ 4వ అధ్యాయం కానీ మనం చదివితే చూడండి, ఒకప్పుడు భయపడిన వారు, ఒకప్పుడు దూరమైన వారు ఏమంటున్నారంటే, 13వ వచనం, వారు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామురులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంత మాత్రమే కాకుండా అది 5వ అధ్యాయం 40వ వచనం కానీ మనం చూస్తే 41 చదువుతాం. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభలోకి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయమును ఇంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి, ఈరోజు వాళ్ళ యొక్క బలహీనతలో వారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పినప్పటికీ ఆ సారం లేని వారిగా శిష్యులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, అగ్ని వలన సారం పొందుకుంటారా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు శక్తి పొందుకున్న తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు బలహీనులు కాలేదు. పామురులు అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంగా ఎలాంటి వారితోనైనా సరే బోధించారు, ఎలాంటి వారికైనా సరే సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించడానికి వాళ్ళు యోగ్యులము తను పాత్రలకు ఎంచుకున్నారు, చావడానికి సిద్ధపడ్డారు, భయపడలేదు. ఆ నామము కొరకు అవమానం పొందుడికైనా మేము పాత్రలమని వారు దేవునికి అర్పించుకున్నారు. ఎలా వచ్చింది ఆ బలం? ఒకప్పుడు దూరంగా ఉన్నారు, ప్రజలకు దూరంగా బ్రతికారు. ఇప్పుడు ఎలా వచ్చింది ఆ ధైర్యం అంటే అగ్ని సారమును బట్టి వాళ్ళ ఉప్పు వాళ్ళు ఏం చేసేదని వాళ్ళ బ్రతుకులో సారం వచ్చింది.
ఇప్పుడు వాళ్ళు బలవంతులుగా మార్చబడ్డారు, స్థిరపరచబడ్డారు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ బ్రతుకులో నిర్జీవంగా ఉన్నావా, నిస్సహాయమైన స్థితిలో ఉన్నావా, నువ్వు ప్రార్థన చేయి. కనపట్టి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి, నా బలహీనతను జయించి జయకరమైన జీవితం పొందినట్లుగా, నేను ఈ లోకంలో నీవు కలగజేసిన స్వభావాన్ని ప్రదర్శించేటట్లుగా నాకు శక్తిని కలగచేయి ప్రభువా అని నువ్వేం చేయాలి? ఉప్పు యొక్క సారాన్ని నువ్వు అగ్ని ద్వారా పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను నువ్వు పొందడానికి కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడితే పోయిన సారం నీకేమో తిరిగి వచ్చి బలం పొందుకొని నువ్వు బలంగా దేవుని కోసం బ్రతుకుతావు. లేకపోతే సంసోను వలె ఎప్పటి వల్ల వీరజుంపుతాం, కానీ మనలో బలం ఉండదు, ఏముండదు. పైకి బలంగా కనిపిస్తాం, మనలో ఏముండదు, సారం ఉండదు, చావ అనేది ఉండదు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి ఉప్పులాగా మనం బ్రతుకుతున్నామా? నిస్సారమైతే త్రొక్కివేయబడుతుంది. ఈరోజు నిస్సారమైపోయి జీవాన్ని మన హృదయంలోకి పొందుకోలేక, దేవుని యొక్క జీవాన్ని పొందుకోలేక నిస్సారమైపోయి బయట పారవేయబడి త్రొక్కబడుతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి ఈరోజు నిస్సారమైపోయి నీ జీవితంలో తిరిగి సారం కలిగి, బలం కలిగి, నూతన స్వభావంతో తిరిగి దేవుణ్ణి ప్రకటించే విధంగా, సాక్షిగా ఉండే విధంగా నువ్వు అగ్ని చేత నీ సారం కలగాలి. అందుకనే ఆ నీటిని ఏం చేస్తాను మనం, కానీ తర్వాత మనం ఆ ఉప్పును పూర్తిగా మార్చే విధంలో అయోడైట్ చేసే విషయంలో మనం చూస్తే పెద్ద పెద్ద బార్నీస్లో ఏం చేస్తే దాన్ని హీట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి, పరిపూర్ణమైనటువంటి తేమంతా పోయి, అంటే ఎప్పటికి కూడా నిలవండే స్థితి వస్తూ ఉంటుంది. అంటే అగ్ని ద్వారా ఆ ఉప్పులో ఉన్నటువంటి తేమ, అంటే లోకంలో ఉన్న వాటర్ అంతా పోయి ఇప్పుడు ఏమంటే ఒక స్ఫటికంగా గట్టిగా మార్చబడి దేవునికి శక్తిని పొందుకుంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తి మనం మీకు వస్తే లోకములో ఉన్నటి అంటే ఆ తేమ, పాపపు తేమ పోయి పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ తేమంతా ఆవిరైపోయి దేవుని రూపంలోకి మార్చిపోయే శక్తి వస్తుంది. అగ్ని ద్వారా ఉప్పుకు సారం కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఉప్పుగా అయితే నీ బ్రతుకులో సారం ఉందా? సారం లేకపోతే అడిగి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సారం పొందుకొని సాక్షిగా బ్రతకాలి. అది దేవుడి కోరిక. అలాంటి వారు అనేకులకు రుచినిస్తారు, అనేకులకు సంతోషిస్తారు. ఏ కర్రీలు వేసినా సాల్ట్ ఆ కర్రీకి రుచినిస్తున్నట్టుగా మనం కూడా రుచి కలిగినటువంటి ఒక విశ్వాసులుగా ఉంటాం. కాబట్టి ఏ విధంగా ఉంది మన భక్తి? త్రొక్కివేయబడుతున్నామా? బయట పారవేయబడుతున్నామా? సారం లేని వారికి బ్రతుకుతున్నామా? ఇంకెంతకాలం అండి? సరైన పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, యథార్థత లేకుండా, భక్తి లేకుండా బ్రతుకుతారు. ఇప్పటికైనా అగ్ని ద్వారా సారం పొందుకొని బ్రతికిన కొన్నాళ్ళైనా సరే నీతిగా బ్రతకడానికి నేర్చుకోండి. పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధతలో బ్రతకడానికి అలవాటు చేసుకోవాలి. అలా బ్రతకగలిగితేనే ఈ లోకంలో ఆయన చెప్పిన మాట ఉప్పుగా ఈ లోకంలో ఉంటాం. కాబట్టి ఉప్పును గురించి దేవుడు చాలా శ్రేష్టమైన మాటలు మనకు చెప్తున్నాడు. కాబట్టి ఉప్పును చూసిన ప్రతిసారి నా బ్రతుకుల సారం లేదుకపోయింది, రుచి లేకుండా పోయింది, చెడును అసహించుకునే స్థితి లేకుండా పోయింది, స్థిరంగా ఉండే స్థితి లేకుండా పోయింది. అయ్యా నీ శక్తి నాకు దయచేయనని ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన మనం బలం పొందేంత వరకు మన హృదయాంతరంగంలోకి రావాలి. తలలు వంచండి. తలలు వంచిన మనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఉప్పు యొక్క లక్షణాలు నీలో ఉన్నాయా? ఉప్పు యొక్క గుణగణాలను కలిగి నీ భక్తి చేస్తున్నావా? ఎందుకని దేవుడు ఉప్పుతో పోల్చాడో? ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలేంటి? ఉప్పు ప్రత్యేకించబడింది, పరిశుద్ధపరచబడింది, నూతనపరచబడిన స్వభావాన్ని కలిగి రుచినిచ్చే స్థితి కలిగింది. అది స్థిరంగా ఉంటుంది, కాపాడుతుంది, చెడును ఆ పదార్థంలోకి రాకుండా అడ్డగిస్తుంది. మరి నీ బ్రతుకులు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ నిస్సారమైపోయావు? ఏ విషయంలో దూరం అయిపోయావు? సారం కలగాలి అంటే అగ్ని వలన ఉప్పుకు సారం కలుగును. అగ్ని పరిశుద్ధాత్మ, అగ్ని ద్వారా నువ్వు నింపబడితే, సమాధానమైన బంధము చేత నువ్వు నింపబడితే, ప్రేమను నీ జీవితాలు కలిగి ఉంటే ఎంత మంచిది. అయ్యా నా బ్రతుకుల సారం కలగచేయండి నాయన. సవిసారం లేకుండా భక్తి చేస్తున్నానయ్యా. ఎవరు నన్ను రుచి చూసినా ఏం రుచి లేని వాడిగా, చప్పగా,
దేనికి పనికిరాని వాడిగా నన్ను అంటున్నారు. నా భక్తి ఒకరికి బలపరచడానికి పనికి రావట్లేదు, నా ప్రార్థన ఒకరి జీవితాలు విడిపించడానికి పనికి రావట్లేదు, నన్ను కాపాడుకోవడానికి కూడా నా భక్తి చాలట్లేదయ్యా. అలా నిస్సారమైన భక్తిలో ఉన్నాను తండ్రి, నన్ను క్షమించండి నాయన. నీ ఆత్మచేత నన్ను బలపరిచి శక్తివంతులకు మార్చండి నాయన. ఈ లోకంలో సాక్షాత్కరమైన ఉప్పుగా నన్ను ఉంచండి ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు సారంగా ఉండేటట్లుగా, వారి జీవితంలో చెడును పోగొట్టే విధంగా ఉండే విధంగా, దీర్ఘకాలంగా స్థిరంగా ఉండే విధంగా నీ భక్తిని చేయడానికి దేవా నీ ఆత్మ ద్వారా నాకు బలాన్ని దయచేయని కోరుకుంటే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడ సర్వాధికారి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అవును ప్రభు, మేము నీ యొద్దకు వచ్చిన వారు ఎలా ఉండాలో మీరు బోధిస్తున్నారు. మేము ఎలా ఉంటున్నామో మేము పరిశీలించుకొని మా భక్తిని కాపాడుకొని అయ్యా మేము ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా చేయమని కోరుకుంటున్నాం. అవును ప్రభు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని ఎందుకు అన్నారో, ఉప్పు సముద్రం నుంచి ప్రత్యేకించబడి పొలములో ఉంచబడి ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ప్రత్యేకించబడి అయ్యా ఆ ఆవిరంతా పోగొట్టుకుని, నీటి ఆవిరంతా పోగొట్టుకుని పరిశుద్ధాత్మ ద్వారా తెల్లదనం పరిశుద్ధత పొందుకొని ఆ పరిశుద్ధత పొందుకున్నటువంటి స్వభావం ద్వారా ప్రభా రుచినిస్తూ దీర్ఘకాలంగా ఉంటూ ఆ చెడును లోనికి రాయకుండా ఉండే ఒక శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉందని చెప్పుకుంటున్నాం. అలాంటి లక్షణాలతో కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి. ఒకవేళ ఇంకా ఎవరైనా నిస్సారమైపోయి ఉంటే అయ్యా నీ ఆత్మ ద్వారా అయ్యా నిస్సారమైన వారి జీవితాల్లో త్రాణ పుట్టించి జీవాన్ని పుట్టించి తిరిగి లేపి నడిపించి బలపరిచి మీరు వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం. శిష్యులు వాళ్ళ జీవితంలో సారం లేని వారిగా నిస్సారమైపోయి దూరంగా భక్తిహీనులుగా నమ్మలేని స్థితిలో ఉంటున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి సారాన్నిచ్చి సాక్షులుగా నిలబెట్టి నీ వాక్యాన్ని స్థిరపరిచినట్లుగా ప్రతి ఒక్క కుటుంబంలో అలాంటి మాటలు స్థిరపరిచి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆ విధంగానే